వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఆఫ్ లైఫ్ అండ్ నేచర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయ్యం వేట ఫైనల్ ఎపిసోడ్. రోసీ, గోపి బయట తిరగడానికి వెళ్తారు. అక్కడ ప్లేసెస్ అన్నీ చూస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి ఇంటికి వద్దాం అనుకుంటారు, దారి మర్చిపోతారు. అప్పటికి చాలా చీట్ అయిపోతుంది. ఎలా అయినా ఇంటికి చేరాలని అనుకుంటారు వాళ్ళు. అక్కడ మైథిలి, సూర్య కంగారుగా ఉంటారు. గోపి, రోసి ఇంకా వాళ్ళున్న చోటికి చేరలేదని. మైథిలి కోపంగా సూర్యతో ఇందుకే వద్దు వెళ్ళిపోదాం అని చెప్పా. విన్నారా? ఇప్పుడు చూడండి వాళ్ళింకా తిరిగి రాలేదని భయంగా చెప్తుంది. రోసి, గోపి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళాలని అనుకుంటారు. ఆ టైంలో దూరం నుంచి ఎవరో హెల్ప్ చేయండి అని పిలుస్తారు. పెద్ద మంటలు వస్తాయి. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి చూడగానే అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళకి కొంచెం భయంగా అనిపిస్తుంది. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఈ టైంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్తాడు. మీరెక్కడికి వెళ్ళాలని అడుగుతాడు. మా పేరెంట్స్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళాలని జరిగిందంతా చెప్తారు. ఆ వ్యక్తి దగ్గర ఒక కారు ఉంటుంది. అందులో వాళ్ళని డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. మైథిలి, సూర్య, గోపి, రోసిని ఇలా అడుగుతారు. ఇంతసేపు ఎందుకు రాలేదు అని. రోసి జరిగిందంతా చెప్తుంది. ఎవరు ఆ అబ్బాయి? ఈ సమయంలో మీకెలా ఎదురయ్యాడు అని ఆలోచిస్తున్నారు. ఏం ఉండదు మైథిలి అని సూర్య అంటాడు. అతను కూడా మనలానే ఈ ట్రిప్‌కి వచ్చి ఉంటాడు అని చెప్తాడు సూర్య. మరుసటి రోజు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ సిటీకి తిరిగి ఎళ్ళిపోతారు. రోసి ఇలా అంటుంది గోపితో. మనల్ని సేవ్ చేసిన అబ్బాయి ఫేస్ కూడా మనం చూడలేకపోయాం ఆ చీకటిలో అని చెప్తుంది. గోపి ఇలా అంటాడు. "లైట్ తీసుకో వదినా" అని. అని చెప్పి రోసి బయటకు వెళ్తుంది షాపింగ్‌కి వాళ్ళ ఫ్రెండ్స్‌తో. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్‌తో పాటు ఒక అబ్బాయి కూడా ఉంటాడు. రోసి వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతుంది ఎవరు అని. అందులో ఒక అమ్మాయి ఇలా అంటుంది. "నా ఫ్రెండేనే బోర్ కొడుతుందని చెప్తే నాతో పాటు తీసుకొని వచ్చా. తోడుగా ఉంటాడని" చెప్తుంది. రోసి రోసికి ఆ అబ్బాయిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. కానీ ఎక్కడ అని గుర్తురాదు. ఇంక వాళ్ళు షాపింగ్ చేయడానికి వెళ్తారు. రోసి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటే బాగోలేదని చెప్తాడు. రోసి ఇలా అంటుంది. అబ్బాయి డ్రెస్ వేసుకునేది నేనా నువ్వా? నాకు నచ్చింది నేను తీసుకుంటా అబ్బాయి అని అంటుంది రోసి. ఆ అబ్బాయి రోసిని ఇలా అంటాడు. హలో మిస్ రోసి నా పేరు అబ్బాయి కాదు మధు అని చెప్తాడు. ఇంకా వాళ్ళ షాపింగ్ అయిపోతుంది. తినడానికి రెస్టారెంట్‌కి వెళ్లారు. అక్కడ ఒక అబ్బాయి పొరపాటులో రోసిని తగులుతాడు. అతను మధులా ఉన్నాడు చూడడానికి. మధు ఆ అబ్బాయిని ఇలా అంటాడు. ఎందుకురా గొడవ చేస్తున్నావ్ అని. అతను చూడడానికి మధు సోదరుడిలా ఉన్నాడు. కాకపోతే కొంచెం పొగరుగా కనిపిస్తున్నాడు. మధు అతని పేరుతో పిలుస్తూ ఇలా చెప్తాడు. వికాస్ ఇక్కడి నుంచి వెళ్ళు అని. వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రోసిని కోపంగా చూస్తూ. తర్వాత రోసి ఇలా అడుగుతుంది. మధు అతను నీ బ్రదరా అని. అవును మిస్ రోసి అని అంటాడు మధు. తర్వాత రోసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. గోపి ఎదురుగా వచ్చి ఈరోజు బాగా షాపింగ్ చేశావా వదినా అని అంటాడు. రోసి కొంచెం షాక్‌లో ఉంటుంది. వదిన ఏమైంది అని గోపి అడుగుతాడు. గోపి ఈరోజు నేను చూసిన వాళ్ళు కొంచెం నీ పోలికలతో ఉన్నారని చెప్తుంది. గోపి రోసితో ఇలా మాట్లాడుతున్నాడు. రోసి వదిన వాళ్ళు నిజంగా చూడడానికి నాలా ఉన్నారా అని. అవును అని సమాధానం ఇస్తుంది రోసి. మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు వదిన. లైట్ తీసుకో ఈసారి కనిపిస్తే ఇంటికి తీసుకొని రా అందరం చూస్తాం అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు గోపి. రోసి అలా ఆలోచిస్తూ ఉంది. అంతలో వాళ్ళ మామయ్య సూర్య వస్తాడు. ఏంటి రోసి ఏదో షాపింగ్ చేసి వస్తున్నావు అని అడుగుతాడు సూర్య. అవును మావయ్య షాపింగ్‌కి వెళ్ళకపోయినా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడేమైందిరా రోసి అని వాళ్ళ మామయ్య అడుగుతాడు. మావయ్య మనిషిని పోలిన మనుషులు నిజంగా ఉంటారా? అని అడుగుతుంది రోసి. ఏమో తెలీదు రోసి. ఏమైంది? ముందుగా అది చెప్పు అని అడుగుతాడు సూర్య. అప్పుడే జరిగిందంతా చెప్తుంది రోసి. సూర్య కొంచెం ఆందోళనగా ఆలోచిస్తూ ఉంటాడు. సూర్య రోసితో ఇలా చెప్తాడు. మీ అత్తకి చెప్పకు ఈ విషయం గురించి అని చెప్తాడు. ఏమైంది మావయ్య అని అడుగుతుంది రోసి. ఈ మధ్య మీ అత్త ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి హెల్త్ పాడు చేసుకుంటుంది అని చెప్తాడు సూర్య. సరే మావయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూర్యకి బాగా చెమటలు పడతాయి. మైథిలి ఊహించినట్టుగా నేడు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆలోచిస్తున్నాడు. గోపి వచ్చి ఏమైంది నాన్న అంత టెన్షన్‌గా ఉన్నారు? రోసి వదిన మీకు కూడా చెప్పిందా? ఈసారి ఇంటికి తీసుకురమ్మని చెప్పా వదినకి. అప్పుడు మనం కూడా చూస్తాంగా అని అంటా ఉండగా, మైథిలి వచ్చి ఏంట్రా ఎవరిని రమ్మన్నారు అని అడుగుతుంది. సూర్య ఇలా చెప్తాడు మైథిలితో. వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఇంటికి తీసుకొస్తారంట. అదే ఎప్పుడు వస్తారా అని అడుగుతున్నాను. మైథిలి సరే రమ్మని చెప్పండి. ఏమైంది అని అంటుంది. ఓకే అని సూర్య, గోపి చెప్తారు. కొన్ని రోజుల తర్వాత రోసి మధుని ఒక చోట చూస్తుంది. అలా మధుని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ రోజు మైథిలి మధుని చూసి షాక్ అవుతుంది.
సూర్య, గోపి కూడా మధుని చూస్తారు. మైత్రి సందేహాన్ని నిర్ధారించుకోవడానికి మధుని మీ తల్లిదండ్రులు ఎవరని అడుగుతుంది. మధు ఇలా చెప్తాడు. మా పేరెంట్స్ మా చిన్నప్పుడు చనిపోయారు మా కళ్ళ ముందే అని చెప్తాడు. మా అమ్మగారు జ్వాల, మా నాన్నగారు కార్తీక్. మా అన్నయ్య మా పేరెంట్స్‌ని చంపిన వాళ్ళ మీద చాలా కోపంగా ఉన్నాడు. మీరు జాగ్రత్త అని చెప్తాడు. మధుకి తెలుసని మైథిలికి అర్థమవుతుంది. మైథిలి ఇలా అడుగుతుంది. మధు, మరి నీకు మా మీద కోపం లేదా అని. మాకు మీరంటే ఎప్పుడూ కోపం లేదు. మీరు మంచివారు అని మా నాన్నగారు నాకు ఎప్పుడూ చెప్తారు అని చెప్పాడు మధు. మీరేం చేసినా ఫ్యామిలీ మంచి కోసమని చెప్పారు. మధు వెళ్తూ వెళ్తూ మీ ఫ్యామిలీ జాగ్రత్త. వికాస్ నా అంత మంచివాడు కాదు అని చెప్పి వెళ్ళిపోతాడు. రోసి అది వినగానే చిన్నప్పుడు జరిగిందంతా గుర్తు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చనిపోవడం, మైథిలి జ్వాలని చంపడం గుర్తు వస్తాయి. గోపికి ఏమీ తెలీదు అవి అని రోసిని అడుగుతాడు. రోసి జరిగిందంతా చెప్తుంది. మన ఫ్యామిలీకి ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉందా వదినా అని అడుగుతాడు గోపి. సరే ఫ్యామిలీ అంతా జాగ్రత్తగా ఉండమని చెప్పారుగా నువ్వు గూడా జాగ్రత్త అని రోసి గోపికి చెప్తుంది. అలా కొన్ని రోజులకి మళ్ళీ రోసి మధుని కలుస్తది అనుకోకుండా ఒక చోట. ఈసారి ఇద్దరు కాఫీ షాప్‌కి వెళ్లారు. కొంతసేపటికి మధు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ రోజు అరకు నుంచి ఎందుకని వెంటనే వచ్చేశారు? లేకపోతే ఆ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడదాం అనుకున్నా. కానీ మీరు వెళ్ళిపోయారు. అనుకోకుండా మళ్ళీ షాపింగ్‌లో కలిసాము. ఇదేమో రాసిపెట్టి ఉండడం అంటే అని చెప్తాడు మధు రోసితో. రోసి ఇలా అడుగుతుంది. ఓహో! అంటే ఆ రోజు మీరేనా మమ్మల్ని సేవ్ చేసింది? అవును మిస్ రోసి అని స్మైల్‌తో సమాధానం ఇస్తాడు. అలా వాళ్ళు కొంతసేపు మాట్లాడుకుంటున్నారు సరదాగా. గోపి కాల్ చేస్తాడు రోసికి. రోసి కాల్ లిఫ్ట్ చేసి ఏమైందని అడుగుతుంది. అమ్మకి హెల్త్ బాలేదు. త్వరగా ఇంటికి రా అని చెప్తాడు గోపి. రోసి హడావిడిగా వెళ్ళిపోతుంది మధుకి చెప్పకుండా. రోసి ఇంటికి వెళ్లి చూస్తే మైథిలికి కాలికి దెబ్బ తగిలి ఉంటుంది. ఏమైంది అత్త? ఏంటి ఈ దెబ్బ? అసలు ఎలా తగిలిందని అడుగుతుంది రోసి మైథిలిని. మైథిలి రోసితో ఇలా చెప్తుంది. ఏం కాదులే చిన్న దెబ్బేలే. స్టెప్స్ దిగుతుంటే జారిపడ్డాను అంతే. ఏం కాలేదు రోసి అని చెప్తుంది మైథిలి. మైథిలి, సూర్య, రోసి, గోపి డిన్నర్ చేసి వాళ్ళ రూమ్‌లో పడుకోవడానికి వెళ్ళిపోతారు. రోసి తన రూమ్‌కి వెళ్ళిపోతుంది. అలా తన బెడ్ మీద కూర్చొని, ఈ రోజు మధుకి చెప్పకుండా వచ్చేసానని ఫీల్ అయ్యి ఉంటాడేమో అని మధుకి కాల్ చేస్తుంది. మధు కాల్ లిఫ్ట్ చేయడు. సరేలే అనుకుంటూ రోసి తన ఫోన్ చూస్తూ ఉంటుంది. అంతలో మధు కాల్ చేస్తాడు. రోసి హ్యాపీగా కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటి సార్ బిజీగా ఉన్నారా? అంటే కాల్ లిఫ్ట్ చేయలేదని అడుగుతుంది రోసి. అదేం లేదు మిస్ రోసీ మేడం ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళా అని చెప్తాడు మధు. ఓహో! అవునా? మరి తిన్నారా లేదా? అని అడుగుతుంది రోసి. మిస్ రోసీ మేడం వచ్చి తినిపిస్తుందా ఏంటి? నేనే తినాలిగా నా చేతులతోని అని అంటాడు మధు. ఓహో! అవునా? సరే నువ్వు తింటా అంటే తప్పకుండా తినిపిస్తాను. 4 దెబ్బలు అని నవ్వుతూ చెప్తుంది రోసి. మధు కూడా నవ్వుతూ నాకేం వద్దులే మిస్ రోసి ఊరికే అడిగానని చెప్తాడు మధు. రోసి ఇలా అంటుంది. సరే మరి తినండి ముందు. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుంది. మిస్ రోసి మీరు తిన్నారా? అని అడుగుతాడు మధు. నేనెప్పుడో తిన్నా సార్ అని అంటుంది రోసి. అవునా సరే తిన్నాక కాల్ చేస్తా అని ఫోన్ కట్ చేస్తాడు మధు. అలా కొంతసేపటికి మధు కాల్ చేస్తాడు. మధు, రోసి అలా కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ రోజు వాళ్ళకి అసలు టైమే తెలియకుండా అయిపోతుంది. కొంచెం సేపటికి మార్నింగ్ 5 అయిపోతుంది. రోసి కాల్ కట్ చేయకుండా నిద్రపోతుంది. అటువైపు మధు కూడా కాల్ కట్ చేయకుండా నిద్రపోతాడు. అలా రోసి, మధు రోజు ఒక క్షణం కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు. ఒకరోజు మధు కాల్ చేయడం మానేస్తాడు. తను బిజీ ఏమో లేకపోతే కాల్ చేసేవాడు కదా మధు అని అనుకుంటుంది రోసి. గోపి రోసిని బయటికి వెళ్దామా అని అడుగుతాడు. సరే వెళ్దామని రోసి చెప్తుంది. రోసి డ్రైవ్ చేస్తా అని చెప్తుంది స్కూటీ. గోపి వెనక కూర్చుంటాడు. రోసి మధుని చూస్తుంది. తన బైక్ మీద ఒక అమ్మాయితో కలిసి తిరగడం కొంచెం ఆందోళనగా అయిపోతుంది. అయినప్పటికీ వికాస్ గుర్తు వస్తాడు. వికాస్ అయి ఉంటాడు అని అనుకోని కొంచెం రియలైజ్ అవుతుంది రోసి. గోపి రోసిని అడుగుతాడు. ఏమైంది వదినా? ఎందుకంత డల్‌గా ఉన్నావు? ఏం లేదురా అని అంటుంది రోసి. నాకు తెలుసు వదినా! నీకు ఈ రోజు అన్నీ క్లియర్ అవుతాయి అని చెప్తాడు. ఏమవుతాయిరా క్లియర్ అని చిరాగ్గా అంటుంది రోసి. బీ కేర్‌ఫుల్ అని చెప్తాడు గోపి. రోసి వదినా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఐస్ క్రీమ్ తిని షాపింగ్‌కి వెళ్దామా? లేకపోతే షాపింగ్ చేసి ఐస్ క్రీమ్ తిందామా? అని అడుగుతున్నాడు గోపి రోసిని. ముందు షాపింగ్‌కి వెళ్దాం అని చెప్తుంది రోసి. వాళ్ళు షాపింగ్‌కి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి రెస్టారెంట్‌కి వెళ్తారు. అక్కడ రోసి మధుని చూస్తుంది. మధు రోసి దగ్గరికి వస్తాడు. రోసి ఇలా అడుగుతుంది మధుని. ఏంటి ఈ మధ్య బిజీ అయిపోయావు అని. మధు ఇలా అంటాడు. రోసి నేను మధుని కాదు వికాస్. నిన్ను మధు మోసం చేస్తున్నాడు. మీ ఫ్యామిలీ మీద వాడికి చాలా కోపమని చెప్తాడు. మధు ఇలా చెప్పాడు. వికాస్ మంచివాడు కాదు అని. అది అబద్ధం. మిమ్మల్ని మాయ చేసి చంపడానికి అని చెప్తాడు వికాస్.
అంతలో అక్కడికి మధు వస్తున్నాడు. వికాస్ చూస్తాడు. రోసి మధు వస్తున్నాడు. టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు. మధు రోసి దగ్గరికి వస్తాడు. ఏంటి రోసి ఇక్కడికి వచ్చావు అని షాపింగ్‌కి వచ్చామని చెప్తుంది. గోపి ఇలా అంటాడు రోసి వదిన ఇంకా ఇంటికి వెళ్దాం చాలా లేట్ అయింది అని. రోసి ఇలా అంటుంది మధుతో నేను వెళ్తున్నా ఏమైనా ఉంటే కాల్ చెయ్యి అని చెప్తుంది. రోసి గోపి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక గోపి రోసితో ఇలా అంటాడు. ఇప్పుడైనా నమ్ముతావా మధు మంచివాడు కాడు. ఆ అమ్మకి ముందే తెలుసు. వికాసే మనల్ని సేవ్ చేశాడు ఆ రోజు. మధు మనల్ని భయపెట్టాడు అని గోపి రోసికి చెప్తాడు. రోసి మధుని ఎంతో నమ్మింది. కానీ మధు రోసిని మోసం చేశాడు. ఇంకా ఆ రోజు నుంచి రోసి ఎవరితో కూడా ఎక్కువగా ఉండేది కాదు. మధుని టోటల్‌గా అవాయిడ్ చేసింది. ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మానేసింది. మైథిలికి ఈ విషయం అంతా అర్థమైంది. రోసి ఒంటరిగా ఉంటుందని, డిప్రెషన్‌లో ఉంది అని. మైథిలి రోసి దగ్గరకు వెళ్లి, ఇలా ఒంటరిగా ఉండకు. ముందుగా నిజం తెలుసుకున్నావు మధు గురించి. దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్తుంది మైథిలి రోసికి. రోసి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది. అలా కొన్ని రోజులకు రోసికి ఒక నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. రోసి మేడం ఎలా ఉన్నారు అని. రోసి అది చూసి మధు చేశాడని అనుకుంటుంది. అందులో ఇంకో మెసేజ్ ఇలా ఉంటుంది. ఒక ప్లేస్‌లో వెయిట్ చేస్తా. నువ్వు వస్తే నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తా. రాకపోతే ఇంటికి వస్తా అని. రోసి చిరాగ్గా ఆ మెసేజ్ చూస్తుంది. రోసి ఆ అబ్బాయిని మీట్ అవ్వడానికి వెళ్తుంది. రోసి అతన్ని చూసి నేను అనుకునేది కరెక్టే. మధునే అని అనుకుంటుంది. దగ్గరకు వెళ్లి ఎందుకు ఇంకా చీట్ చేద్దాం అని అనుకుంటున్నావు? అని అక్కడ ఉన్న మధుని తిడుతుంది. అతనన్నీ సైలెంట్‌గా వింటాడు. అయ్యో! రోసి మేడం నాకు కూడా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారా లేదా అని రోసిని అడుగుతాడు. నేను వికాస్‌ని, మధుని కాదు. నువ్వు ఒప్పుకుంటే ఈ లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్తాడు వికాస్. రోసి కొంచెం షాక్‌లో ఉంది. సమయం తీసుకొనే చెప్పు. ఏం ప్రాబ్లమ్ లేదు అని చెప్పి మీ ఇంటి దగ్గర నేను వదిలేసి వెళ్తా అని చెప్పి రోసిని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. రోసి కొంచెం బాగా ఆలోచిస్తుంది. రోసికి వికాస్ కావాల్సినవన్నీ ఇంటికి తీసుకొని వస్తాడు రోజు. అలా వాళ్ళ ఇంటికి వచ్చి రోసితో రోజు మాట్లాడుతూ ఉంటాడు. రోసికి రోజు ఒక రోజ్ ఫ్లవర్ మరియు ఒక చాక్లెట్ తప్పకుండా తీసుకొని వచ్చేవాడు. రోసి మనసు మారుతుంది. వికాస్‌ని ప్రేమిస్తుంది. ఒకరోజు వికాస్ కోసం వేచి ఉంది. తన మనసులో మాట చెప్పడానికి. వికాస్ వచ్చాడు. రోసి వికాస్‌ని చూస్తూ చెప్పలేక అటు తిరిగి తన మనసులో మాట చెప్తుంది. వికాస్ నువ్వంటే నాకిష్టమని. వికాస్ ఏం సమాధానం ఇవ్వకపోయేసరికి తిరిగి చూస్తుంది. వికాస్ కత్తితో పొడిచి, "ఏం ప్లాన్ చేశారా నన్ను మోసం చేస్తావా?" అని అంటాడు. వికాస్ అని పిలుస్తుంది రోసి. "నేను వికాస్ కాదు మధుని" అని చెప్తాడు. రోసి ఇలా అంటుంది. "మోసం నీది. నువ్వు ప్లాన్ చేసావు మమ్మల్ని చంపడానికి" అని రోసి అంటుంది. "ఇక్కడ నువ్వు చావు. ఇంకాసేపట్లో వికాస్‌ని తోడు పంపిస్తా" అని నవ్వుతూ మధు చెప్తాడు. రోసి గట్టిగా అరుస్తుంది. "అత్త, మావయ్య, గోపి" అని. "ఆహాహా! వాళ్ళెవరు కూడా రారు. వాళ్ళని రూమ్‌లో లాక్ వేశా" అని గోపి ఇంట్లో లేనట్టుగా ఉన్నాడు. "వాడు కూడా రాని. అందరిని ఒకేసారి పంపిస్తాను పైకి. అప్పటి వరకు చచ్చిపోకు డార్లింగ్" అని సైకోలా నవ్వుతూ చెప్తాడు. గోపి ఇంటికి వస్తాడు. రోసి వదిన అని రోసి దగ్గరకు వెళ్ళాడు. రోసికి బాగా బ్లడ్ పోతుంది అప్పటికే. రోసి సరిగా చూడలేకపోతుంది. "గోపి వెళ్ళిపో. నువ్వైనా ప్రాణాలతో ఉంటావని" చెప్తుంది. గోపి ఇలా చెప్తాడు. "నిన్ను కూడా తీసుకొని వెళ్తానని" చెప్తాడు. "అమ్మా, నాన్న ఎక్కడ ఉన్నారు వదినా" అంటే రూమ్ వైపు చూపిస్తుంది. లాక్ తీయడానికి వెళ్ళిన గోపి తలపైన మధు రాడ్‌తో గట్టిగా కొట్టాడు. ఇంతలో వాళ్ళ ఇంటికి వికాస్ వస్తాడు. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళని చూసి చాలా బాధపడతాడు. "వెల్కమ్ మై డియర్ బ్రదర్. రోసికి మాట ఇచ్చా. నిన్ను కూడా తోడు పంపిస్తానని. చూడు రోసిని. పాపం ఇంకొన్ని నిమిషాలు మాత్రమే బ్రతుకుతుంది" అని చెప్తాడు. వికాస్ తన పవర్స్‌ని ఉపయోగించి మధుని లాక్ చేద్దాం అనుకుంటాడు. గోపికి కూడా పవర్స్ ఉంటాయి. గోపి లేచి వికాస్‌కి హెల్ప్ చేస్తాడు. మధు చనిపోతాడు. తర్వాత వికాస్ రోసిని, గోపిని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. రోసి పరిస్థితి సీరియస్ అవుతుందని డాక్టర్లు చెప్తారు. అయినప్పటికీ రోసి బ్రతుకుతుంది. కొన్ని రోజుల తర్వాత గోపి, రోసి నార్మల్ అవుతారు. అప్పుడే రోసి మళ్ళీ వికాస్‌కి తన మనసులో మాట చెప్పాలని అనుకుంటుంది. ఈసారి కూడా ఫేస్ చూసి చెప్పకుండా అటు తిరిగి చెప్తుంది. వికాస్ నువ్వంటే నాకిష్టమని. వికాస్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు. రోసి మళ్ళీ భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఈసారి వికాస్ మోకాళ్ళ మీద ఉండి రోసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేసి రోసి చేతి వేళ్ళకు రింగ్ పెడతాడు. ఈసారి మైథిలి, సూర్య, గోపి సరదాగా మాకు ట్రీట్ ఏం లేదా ప్రేమ జంట అని అడుగుతారు. తప్పకుండా అందరికీ ట్రీట్ ఇస్తాను మా పెళ్ళికి అని చెప్తాడు వికాస్. ఇంక వాళ్ళు అంతా హ్యాపీగా ఉంటారు.